రామకృష్ణారెడ్డి గారు వచ్చారండి. సజ్జల సార్ ఏదో కానీ చెప్తున్నాడు, ఒకసారి సజ్జల సార్ మాట్లాడమన్నారు. ఉత్తరప్రదేశ్లో పోలీసు వ్యవస్థ ఆర్గనైజ్డ్ క్రైమ్ గ్యాంగ్ లాగా తయారైందన్న కామెంట్ ఈ మధ్య దాంట్లో చూశారు. దాంట్లో అలహాబాద్ హైకోర్టు 50 ఏళ్ల క్రితం చేసిన వ్యాఖ్యను ఉటంకిస్తూ కోర్టు చేస్తూ ఎన్హెచ్ఆర్సీ కామెంట్ చేసింది. అప్పట్లో నిజం చెప్పాలంటే అండి, వైసీపీ ఇలా సంకనాకపోవడానికి కారణం, మొట్టమొదటి కారణం ఇతనే. ఇతను మాట్లాడేంత నిస్సిగ్గుగా ఇంకెవరు అబద్ధాలు మాట్లాడలేరు. ఏదో ఇతను అనుకుంటాడో నేను చాలా మేధావిని, చాలా తెలివైనోడిని, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఎర్రి పప్పలాల్లో మేము ఎలాగన్నా తిప్పేయగలుగుతాం, మేము తిప్పేసిన ప్రతి సోదిని జనం నమ్మేస్తారు అనుకుంటాడు ఇతను ఫస్ట్. కానీ ఇతన్నే అందరూ ఎరిపప్పని చేసి చూస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో అనే విషయం పాపం అతనికి తెలియదు. అంటే ఉత్తరప్రదేశ్లో అటండి పోలీసులు గవర్నమెంట్ ఆర్గనైజ్డ్ అటండి. అదంటే ఎన్హెచ్ఆర్సీ చెప్పిందటండి. అలహాబాద్ హైకోర్టు 50 సంవత్సరాల క్రితం ఇచ్చిన దాన్ని ఇచ్చేసారటండి. ఇప్పుడు ఏదో నీతులు చెప్పడానికి సార్ వచ్చాడండి. వెల్కమ్ చెప్దామండి. చెప్పండి సజ్జల సార్. చేశారు. ఒక ఆర్గనైజ్డ్ సిస్టమేటిక్ శాంతి భద్రతలను కాపాడాల్సిన వ్యవస్థ పొలిటికల్ బాసెస్ చెప్పినట్టు దానికి అనుగుణంగా మారితే ఆ తర్వాత అదే చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందంటే ఒక క్రిమినల్ గ్యాంగ్కు యూనిఫామ్ వేసినట్టు ఉంటుంది అని అన్నారు. వాళ్ళు ఏ ఉద్దేశంతో అన్నారు? తమరు గవర్నమెంట్ ఉద్దేశంలో పెట్టుకుని అన్నారేమో సజ్జల సార్. దాన్ని కోర్టు చేస్తూ మళ్ళీ ఎన్హెచ్ఆర్సీ ఈ మధ్య ఒక జడ్జిమెంట్లో చెప్పింది. దానికి 200% ఎక్కువ ఈరోజు ఇక్కడ పరిస్థితి కనపడుతుంది. ఈయన కనపడుతుందండి. ఎన్హెచ్ఆర్సీ చెప్పలేదు అంటే అలా కలిపేస్తాడు. ఇతను జర్నలిస్ట్గా ఏదో పనిచేసాడు ఈనాడులోని. రామోజీరావు గారి దగ్గర జీతం తీసుకుంటూ అక్కడ పనిచేసేటట్టు ఈయన. అందుకని అర్ధసత్యం చెప్పడంలో ఇతను మించిన వాళ్ళు లేడు. ఇప్పటిదాకా ఏం చెప్పాడు? ఎన్హెచ్ఆర్సీ ఉత్తరప్రదేశ్ పోలీసుని వేళ్ళు ఎలాగంది, ఆ పోలీసుల చేతిలో తీసుకుంటే అధికారం దుర్వినియోగం అయిపోద్ది కాబట్టి పోలీసులు అలా చేస్తారు ఇలా చేస్తారు అన్నీ చెప్పేసి అంతకన్నా ఎక్కువ 200% ఆంధ్రలో కనిపిస్తుంది అన్నాడు. ఆ ఆంధ్రలో కనిపిస్తుంది అన్నమాట ఎన్హెచ్ఆర్సీ అన్నమాట, అలహాబాద్ హైకోర్టు అన్నమాట కాదు, ఇతను అంటున్నాడు అది. అయితే నా తెలియగడుతాను, పోలీసు వాళ్ళని దుర్వినియోగం చేసిన దరిద్రమైన గవర్నమెంట్ ఏదైనా ఉంది ఈ భారతదేశ చరిత్రలో అంటే అది వైఎస్ఆర్సీపీ గవర్నమెంటే. ఎందుకంటే ఇక్కడ పోలీస్ స్టేషన్లో ఇసుక మాఫియాను అడుగున్నాడని పోలీసులతో గుండు కొట్టించిన ఘనత వైసీపీది. ఒక ఎంపీ వాళ్ళ ఎంపీయే వాళ్ళ ప్రభుత్వానికి క్వశ్చన్ చేస్తున్నాడనే ఉద్దేశంతో పోలీసులతో ఎక్కడో హైదరాబాద్లో ఉన్న రఘురామరాజు గారిని ఇక్కడ తీసుకొచ్చి ఆయన్ని ఓ మంచం మీద పెట్టి కట్టేసి కాళ్ళంతా చెదగొట్టేసి ఒళ్ళంతా వాయి కొట్టేసి గుండ్ల మీద పెద్ద రౌడీలు. అంటే మళ్ళీ సినిమాల నుంచి వస్తామండి మనం. సినిమాల్లో పోలీసులు ఉంటారు, హీరోని అరెస్ట్ చేసి లోపల పెడతారు, ఓ రౌడీ గ్యాంగ్ వస్తుంది, వచ్చి 10 నిమిషాలు మీరు పక్కన ఉండండి అంటే పోలీసులు అందరూ బయటకు వెళ్ళిపోయి తలుపులు వేసేస్తారు రౌడీలు లోపల పెట్టి. రౌడీలు హీరోని కొడుతుంటే అతను హీరో కాబట్టి అందరినీ ఎరగుమ్మేస్తాడు, తర్వాత అది వేరే విషయం. అయితే ఇక్కడ కూడా పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొచ్చి ఎవరో ఏదో బాబు ఢిల్లీ బాబు ఏదో బాబు మొన్న అరెస్ట్ చేశారు అతన్ని, పివి సునీల్ కుమార్ అనుచరుడు. ఆ రౌడీ గ్యాంగ్ వదిలేసాడు లోపలికి త్రిబుల్ మీద. త్రిబుల్ గారు గుండెల మీద కూర్చున్నాడు, 100 కేజీలు ఉంటాడు అతను. ఆయన గుండెల మీద కూర్చుని ఆయనకు హార్ట్ అటాక్ వచ్చే విధంగా చాలా ప్రయత్నాలు చేశారు అతను చంపేయడానికి. పోలీసులు దుర్వినియోగం చేసింది ఎవరు? సజ్జల సార్. ఇక్కడ జత్వాని అని ఒక అమ్మాయిని వేరే స్టేట్లో సెటిల్మెంట్ ఉంది అని అక్కడున్న ఒక ఇండస్ట్రియలిస్ట్, ఒక పారిశ్రామికవేత్త, పలానా అమ్మాయి నా మీద కేసు పెట్టింది, అమ్మాయిని ఏమైనా బెదిరించండి అని చెప్తే, అయితే దీనికి సరైన గ్యాంగ్ ఆంధ్రప్రదేశ్లో ఉందని చెప్పాడండి ఎవడో. అది గ్యాంగ్, అది ఎవడో ఏదో బాయో గియో ఎవడో ఉంటాడు కదా, ఎవడంటే అబ్బాయి ఆ బాయం కాదు, జగ్గుబాయ్ అని బాయ్ ఉన్నాడు అక్కడ. ఆ బాయ్ చేతిలో ఇప్పుడు పోలీస్ మొత్తం కంట్రోల్ ఉంది. ఆ బాయ్ తలుచుకున్నాడంటే ఎవరైనా సరే బెదిరిస్తాడు అన్నాడట. వెంటనే అక్కడి నుంచి వచ్చి వాళ్ళకి టైప్ అయితే ఐపీఎస్ ఆఫీసర్లు పంపించారండి ఒక ఆడపిల్లని కిడ్నాప్ చేయడానికి. ఒక విశాల్ గున్ని, క్రాంతిరాణా టాటా, ఒక పిఎస్ఆర్ ఆంజనేయులు, ఐజీ స్టాంక్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు వీళ్ళు వెళ్ళి కిడ్నాప్ చేసుకొచ్చారు అమ్మాయిని. అమ్మాయితో పాటు మళ్ళీ అమ్మాయి ఒకతో వస్తే మళ్ళీ బెదిరిపోదని వాళ్ళ వయసు అయిపోయిన వృద్ధులైన తల్లిదండ్రులు ఇద్దరు కిడ్నాప్ చేసుకొచ్చారట. కిడ్నాప్ చేసుకొచ్చి ఒక గెస్ట్ హౌస్లో కూర్చోబెట్టి మర్యాదగా ఎన్ని విత్డ్రా చేసుకోండి. సేమ్ రౌడీ గ్యాంగ్ ఏం చేస్తుంది అదే చేస్తారా, కేసు విత్డ్రా చేసుకుంటారా, లేకపోతే పొడి చేయమంటావా, కేసు విత్డ్రా చేసుకోండి, లేకపోతే రేపు చేసుకోండి, ఇలాంటివే కదా డైలాగులు ఉంటాయి. అలా చేసి చిత్రహింసలు పెట్టారు ఆ పిల్లని. అంత దారుణంగా పోలీసుని మిస్యూజ్ చేసిన ఘటన ఈ భారతదేశ చరిత్రలో ఇంకెక్కడే ఉండదండి. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుల్ని మీద తప్పుడు కేసులు పెట్టించడం లేకపోతే ఏదో చేయడం అనేది వైసీపీకి కామన్ అది. కానీ ఆడపిల్లల్ని కిడ్నాప్ చేయటం, బెదిరించి కేసులు విత్డ్రా చేయించడం, వాళ్ళ తల్లిదండ్రులను కూడా జైల్లో పెట్టించేయడం, ఈ ఇంత దారుణమైన మాఫియా వేరే ఏ రాష్ట్రంలో జరగలేదు సజ్జల సార్. మీరు వేళ వచ్చి పత్తిత్తు కబుర్లు తెల్లషర్ట్ వేసుకుని వచ్చి తెల్లమో వేసుకుని చెప్పేస్తుంటే సిరాకు వచ్చేస్తుందండి మాకు. చూసి సిరాకు వచ్చేస్తుంది మాకు. ఎందుకంటే ఇక్కడ 70 సంవత్సరాల మహిళ రంగనాయకమ్మ గారిని మీరు వెళ్ళి ఒక పోస్ట్ షేర్ చేసిన ఉద్దేశం తీసుకొచ్చి అరెస్ట్ చేయించారు. 70 సంవత్సరాల పైన ఉన్న అంకబాబు గారు పెద్ద ఆయన జర్నలిస్టు, ఆయన తీసుకెళ్లి పోలీసుల్ని రాత్రి మీద ఇంట్లోకి దూకించి అరెస్ట్ చేయించారు.
ఇక మా తెలుగుదేశం నాయకుల విషయంలో మీరు మీరు ప్రవర్తించిన తీరు మొత్తం ఈ ప్రపంచ చరిత్రలోనే వరస్ట్. పోలీసుని అంత నీచంగా వాడుకున్నారు కాబట్టి ఈవేళ పివి సునీల్ కుమార్ డీజీపీ అవ్వాల్సినాడు, సస్పెండ్ అయిపోయి కూర్చున్నాడు. రేపో మాపో ప్రాసిక్యూట్ చేస్తారు అతన్ని. పిఎస్ఆర్ ఆంజనేయులు డీజీపీ అవ్వాల్సినాడు, జైల్లో పోయి కూర్చున్నాడు. జాషువా ఎస్పీ అతను ఒక ఐజీ అవ్వాల్సినాడు, పోయి జైల్లో ఉన్నాడు. ఏమంటే ఆ విశాల్ కున్ని గారు కానీ కాంతిరావు టాట వీళ్ళందరికీ ఎంతో బ్రైట్ ఫ్యూచర్ ఉన్న ఆఫీసర్లు, యంగ్ ఆఫీసర్లు వాళ్ళందరూ ఈ రోజున అటు ఇటు కాకుండా అయిపోయారు. దానికి కారణం మీ తెల్ల షర్టు, మీ తెల్ల మొహం కదా సజ్జలు సార్. మళ్ళీ మీరు ఏ మొహం పెట్టుకుని వచ్చి ఇలాంటి నీచమైన మాటలు మాట్లాడారని మీరు ప్రజల్లోకి వచ్చి సిగ్గు అనిపించట్లేదే మీకు? మీరు చేసిన అబద్ధాలన్నీ మీకు గుర్తులేదా, మర్చిపోయారా, లేదా ప్రజలు ఎవరి వాళ్ళు మర్చిపోయారు అనుకుంటున్నారా మీరు? ఈరోజు మేము ఇక్కడికి వచ్చి చూసిన వ్యక్తి లక్ష్మీనారాయణ అనే వైఎస్ఆర్సీపీ సానుభూతి పరుడు. ఏ పార్టీ సానుభూతి పరుడు, ఏ పార్టీ కార్యకర్త కూడా ఇక్కడ ఇష్యూ కాదు. దీంట్లో క్యాస్ట్ను కూడా తీసుకొచ్చాడు. ఎవడు తెచ్చినోడు పొలిటికల్ లీడరో ఇంకోడో అటు కుల సంఘం నాయకుడో కాదు, ఓ డిఎస్పీ. ఈ సాక్షాత్తు ఈయన వీడియోలో చెప్పిన మాటల్లోనే వస్తుంది. నువ్వు ఫలానా కులం వాడివి కాదా, ఈ పార్టీతో ఎట్టున్నావు. డిఎస్పీకి ఏం పని నాకు అర్థం కాదు అసలు. ఇది ఒకటి క్రియేట్ చేస్తున్నారండి వైసీపీ వాళ్ళు. ఏం చేస్తున్నారంటే నువ్వు కమ్మకులొస్తుడు కదా, నువ్వు వైసీపీలో ఎందుకు ఉన్నావు, నువ్వు డిఎస్పీ అన్నాడు అనేది క్రియేట్ చేసి ప్రచారం చేస్తున్నారు. ఓకే, అది అబద్ధాలే చెప్తారు వీళ్ళు అన్నీ కూడా. ఎందుకంటే బాబాయ్ హత్య దగ్గర నుంచి కోడిగత్తి గులకరాయి అన్ని అబద్ధాలే. దాంట్లో ఇది ఒక అబద్ధం. పోనీ అబద్ధాన్ని నిజం అనుకుందాం కాసేపు. నేను కూడా అడుగుతున్నాను, అసలు కమ్మకులస్తులు ఎవరైనా సరే వైసీపీ పార్టీలు ఎలా ఉంటారు మీరు? ఎందుకు అడుగుతున్నాను ఇదంటే, ఇప్పుడు రెడ్డి కులస్తులు ఉన్నారండి, టీడీపీలో యథేచ్ఛగా ఉండొచ్చు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ రెడ్లకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తారు. అన్న అంటూ మాట్లాడుతూ రెడ్లు చాలా పెద్ద పెద్ద రెడ్లు ఉన్నారు అందులో తెలుగుదేశం పార్టీలో. ఇప్పటి నుంచి కాదు, 40 సంవత్సరాల నుంచి ఉన్నారు. ఆ రెడ్డి కులం గురించి తెలుగుదేశం పార్టీ ఏ రోజు జగన్మోహన్ రెడ్డి ఎంత విచ్ఛిన్నం చేసిన రాష్ట్రాన్ని, జగన్మోహన్ రెడ్డి తమ కులాన్ని ఎంత దారుణంగా నీచంగా చిత్రీకరించినా తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవ్వరూ కూడా ఎప్పుడు రెడ్ల గురించి తప్పుగా మాట్లాడలేదు. రెడ్లను ఎప్పుడూ ఉన్నతంగానే చూశారు. రెడ్లందరూ మంచోళ్లే, ఒక జగన్మోహన్ రెడ్డి తప్ప అనే మాటే మాట్లాడారు. కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు ఏ రోజు రెడ్డి కులాన్ని టార్గెట్ చేయలే. కానీ ఇదే వైసీపీ పార్టీ మన ఆంధ్రప్రదేశ్ పౌరుడైన మన సిటిజన్ ఎన్వి రమణ గారు సుప్రీంకోర్టుకి ప్రధాన న్యాయమూర్తి అయ్యాడు. అందరూ గర్వపడ్డారు. తెలుగుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మామూలు విషయం కాదు. అందరిలోనూ తెలుగుడు అనే గర్వం ఉప్పొంగితే వైసీపీ వాళ్ళకి ఆయనలోనూ కులం కనపడింది. ఆయన కమ్మ కులస్తుడు, ఆయన చంద్రబాబు నాయుడు గారికి అనుకూలం, ఆయన ఇక్కడ అమరావతిలో ఫ్లాట్ కొన్నాడు అక్రమంగానే. ఒక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మీద కులం ముద్రేసి ఆ కులాన్ని చాలా కించపరుస్తూ నీచంగా మాట్లాడిన దౌర్భాగ్యపు చరిత్ర వైసీపీది. మరి ఆ కులాన్ని అంత నీచంగా మాట్లాడినప్పుడు ఆ కులస్తులు ఆ పార్టీలు ఎలా ఉంటారో అడుగుతాను నేను అడుగుతాను. ఆ డిఎస్పీ అడగటం ఏమంటే ఆయన రమేష్ కుమార్ గారు ఎలక్షన్ కమిషనర్. ఇక్కడ కరోనా వచ్చేసింది, ఈ కరోనా సమయంలో మనం లోకల్ ఎలక్షన్ చేయడానికి కుదరదు, జనం అందరూ చచ్చిపోతారని చెప్తే ఆయన కమ్మ కులస్తుడు కాబట్టి ఎలక్షన్ పోస్ట్పోన్ చేస్తున్నాడు అని ఆయన మీద కమ్మ కులం పేరుతో విపరీతమైన ఆరోపణలు చేశారు. కమ్మ కులస్తులు అందరూ దోపిడీదారులు అన్నారు. వాళ్ళేమో ఈ రాష్ట్ర అభివృద్ధిలో ఎంతో కొంత వాళ్ళు పాటుపడతారు, ఎంతో కొంత వాళ్ళ ప్రమేయం ఉంటుంది. వాళ్ళ దేశ విదేశాల్లో ఉన్నా సరే ఇక్కడ ఒక 10 రూపాయలు పెట్టుబడి పెట్టాలంటే ఎక్కడ పెట్టాలని ఆలోచించినప్పుడు వాళ్ళు ఢిల్లీలో పెట్టుకోవచ్చు, హైదరాబాద్లో పెట్టచ్చు, చెన్నైలో పెట్టచ్చు, బెంగళూరులో పెట్టచ్చు. కానీ వాళ్ళు ఇది మా రాష్ట్రం అనే ప్రేమతో ఈ రాష్ట్రంలో 10 రూపాయలు పెట్టుబడి పెడతారు. వాళ్ళు దాదాపుగా ఈ కరోనా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 1 ఇయర్లో వీళ్ళు పెట్టుబడి పెట్టిన వాల్యూ దాదాపు 20,000 కోట్లట అమెరికాలో. నిజంగా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అంటే ఆ 20,000 కోట్లు మనకి ఇక్కడికి వచ్చిన పెట్టుబడి. అలాంటి వాళ్ళని నీచంగా చిత్రీకరించిన చరిత్ర వైఎస్ఆర్సీపీ. ఆ కులాన్ని మొత్తం దొంగలన్నారు, ఆ కులం మొత్తం దోపిడీదారులు అన్నారు, ఆ కులస్తులే అమరావతిని మొత్తం ఆక్రమించారు. అక్కడేమో 33,000 మంది 29,000 ఎకరాలు ఇచ్చారని చెప్తూ ఉంటే, అంటే ఒక్కొక్కడికి ఒక ఎకరం కూడా వాళ్ళేది పూర్తిగా. అమ్మ కులస్తులదే మొత్తం అంతా అమరావతి అనేది క్రియేట్ చేశారు. ఆ కులాన్ని అంత దారుణంగా నీచంగా చిత్రీకరించాక మరి ఆ కులస్తులు వైసీపీలో ఎలా ఉన్నారని ఎవరికైనా వస్తుంది డౌట్. ఇదేటా నీ కులాన్ని నిన్ను నీ భావితరాలను కూడా దోపిడీదారులుగా దొంగలుగా చూపించిన ఆ పార్టీలో నువ్వెలా ఉంటావని ఎవరన్నా అడుగుతారు కదా, డిఎస్పీ గారు అడుగుండరు, వీళ్ళు క్రియేట్ చేస్తారు. కానీ ఒకవేళ అడిగినా ఏం తప్పుంది అందులో? అదేదో పెద్ద గనకారం అన్నట్టు తెల్ల షర్టు తెల్లమ వేసుకుని వచ్చి సద్దలు సార్ చెప్తాడేంటి? కులాన్ని నీచంగా చిత్రీకరించింది మీరు. వాళ్ళు ఎలాగన్నా వాళ్ళు డిఫేమ్ చేయాలి, తెలుగుదేశం ఎదుర్కోవాలంటే కమ్మ కులాన్ని డిఫేమ్ చేయాలనే పనికి మళ్ళీ స్టార్ట్ చేసింది మీరు. మరి ఈరోజు ఎవరో వచ్చేసారట, కమ్మ కులస్తులు ఎలాగుంటారు అన్నారట. అవి బాబా అంత మాట అనేసిరా డిఎస్పీ గారు. అది మీ పరిపాలనలో అయితే డిఎస్పీలు మొత్తం బట్టలు ఇప్పించి కొడేసేవారు, బట్టలు ఇప్పేసి కొడేసి గుండ్లు కొడేసి లేకపోతే అవసరం చంపేసి ఆ టైపులో ఉండేది. కిడ్నాప్లు అలా చేయించేవారు మీరు.
ఇక్కడ అంటండి మాట అనేసేటండి అయ్యి బాబోయ్ ఎంత ఘోరం సద్దలు సార్. అయ్యో ఇంకా మీరు సెంటిమెంట్ ఇంకా పండించాలండి. మీరు ఏదైనా యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అవ్వండి ఇంకా. ఎందుకంటే మీ ఫేస్లో ఆ నవరసాల్లో ఏమీ పలకట్లేదు. దరిద్రమైన రసం ఏదో ఒకటి ఉంది, ఆ రసం ఒకటి పలుకుతుంది. ఎస్పీ పంచాయతీ చేయడం ఇది 50 ఏళ్ల క్రితం వినేవాళ్ళం ఇట్లాంటివి. ఎమర్జెన్సీ ఆ తర్వాత ఎక్స్ట్రీమిజం మొదలయ్యాక పోలీసులకు ఎక్స్ట్రాడినరీ పవర్స్ ఇచ్చాక వాటి ముసుగులో వాళ్లే సొంతంగా జడ్జిమెంట్లు ఇవ్వడం, వాళ్లే పంచాయతీ. ఈ పక్కనే అన్నాడు ఏమండి ఇంకో మా పకోడేనే పులేరు కలుపుతూ అడ్డంగా దొరికేశాడు. నో అరెస్ట్. శవాన్ డెడ్ బాడీ డోర్ డెలివరీ చేసేవారు ఇలా నాయకులు. నో అరెస్ట్. బట్టలు ఇప్పుకుని కెమెరాల ముందు తిరిగేసేవారు. మేం కాదనేవారు. నో అరెస్ట్. ఏది పడితే ఆ నీచమైన పనులు చేశారండి వైసీపీ వాళ్ళు. ఒక్క పోలీస్ ఆయన కూడా పట్టించుకున్న పాపన పోలేదు. అంత ఘోరంగా పోలీస్ డిపార్ట్మెంట్ని ఉపయోగించుకున్న వేళ్ళు సజ్జల సార్ మరి ఈ రోజు వచ్చి నేను వచ్చాను పతివ్రతని, ఇప్పుడు పరవాణం వండుతాను, అది తెల్లారినా కూడా చల్లారదని చెప్తున్నాడు. దాన్ని బట్టి అర్థం చేసుకోండి ఇంత నీచమైన పరిపాలన చేశారండి వాళ్ళు. ఇదేదో నేను అన్న మాట కాదు. మీరు ఇప్పుడు తెలుగుదేశం పార్టీని అలాగైపోతుంది, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇలాగైపోతుంది, చంద్రబాబు నాయుడు గారు అలా చేస్తున్నారని ఇదంతా ప్రచారం చేస్తున్నారు కదా. ఏం చేస్తున్నారండి నిజానికి ఇలా వీళ్ళు? ఈ తండ్రి కొడుకులు ఇద్దరు ఏం చేస్తున్నారు చూడండి. జస్ట్ ర్యాండమ్గా తీసిన ఫోటోలు ఏమి నేను సెలెక్ట్ చేసినవి కాదు. తెలుగుదేశం పార్టీ అఫీషియల్ అనే పేజ్ ఓపెన్ చేసి ఫొటోస్, తెలుగుదేశం పార్టీ ఫొటోస్ అని కొడుతూ వచ్చిన ఫోటోలు ఇవి. సముద్రపు తీరం సంపద నిలయం నీతి ఆయోగ్ సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు విశాఖ ఎకనామిక్ రీజియన్ అభివృద్ధికి 7 గ్రోత్ డ్రైవర్ల గుర్తింపు, అత్యంత ప్రాధాన్యమైన 41 ప్రాజెక్టులు చేపట్టే అవకాశం. మూలపేట దగ్గర ఏదో ఉందట. ఈ ర్యాండమ్గా చేసేయండి. రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం పెంచేలా ప్రణాళికలు. ప్రస్తుతం రాష్ట్రంలో విద్యుత్ సామర్థ్యం 27.3 గిగావాట్లు. 2029 నాటికి ఏదేదో చేస్తానని చెప్పేసి మొత్తం అంతా ప్రణాళిక అయింది. మొత్తం పనే వర్కే వీళ్ళు చేసేది. యువతకు ఏలో నైపుణ్య శిక్షణ, ఎన్విడియా సంస్థతో ప్రభుత్వ ఒప్పందం. ఇక ఈయన చిన్న ఆయన వచ్చి పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అందరినీ పిలిచి ఇక్కడ మన కుర్రోళ్ళకి ఏం చేయాలి, ఎలాంటి ఇండస్ట్రీలు రావాలి, ఏలో ఎలాంటి డెవలప్మెంట్ ఉండాలి, ఫ్యూచర్ ఏది జరుగుతుంది అని రాష్ట్రానికి కావాల్సిన పనులన్నీ అమరావతి, పోలవరం, విశాఖ రైల్వే జోన్ ఏమండి ఇవన్నీ ఈ పనులు వాళ్ళు తనములకలై ఉంటే ఈ పకోడీగాళ్ళకి పని పోటీ లేదు, ఇక ఖాళీ అయిపోయింది. ఈ రిటైర్ అయిపోయిన తహసీల్దారులా కూర్చుని ఎవడెక్కడ గిల్లుకున్నాడో, ఎవడెక్కడ కొట్టుకున్నాడో, ఎవడెక్కడ కరుచుకున్నాడో చూడటం. ఆడికి వెళ్ళిపోయి కరిసిందండి చంద్రబాబు నాయుడు చెప్తే కరిచారండి. ఈడు గిల్లేసాడండి, లోకేష్ గారు ఈడు గిల్లేమన్నాడండి. ఈ పనికిమాలిన గొడవలు, ఈ తప్పేల గొడవలు ఎప్పుడు జరుగుతాయి కాబట్టి పోలీస్ వ్యవస్థని, జైళ్ళని, కోర్టులని ఏర్పాటు చేసింది రాజ్యాంగం. ఎందుకంటే ఇద్దరు మనుషులు ఎక్కడున్నా దోలగాడు, మనిషి అంటేనే దోలగాడు, ఏదో జరుగుతుంది. దాన్ని తీసుకొచ్చి వీళ్ళు ఎక్కడేది జరుగుతుంది పోతుందా ఎట్టేయటం. పలానా చోట యాక్సిడెంట్ అయింది, యాక్సిడెంట్ అయింది దాని కారణం ఎవరు అనుకున్నారు? చంద్రబాబు నాయుడు గారే. ఈ పనికిమాలిన చెప్పేస్తా ఉంటారు, జనం ఇప్పుడు నమ్మారు. ఎరుపప్పల్లా మన మొగాలు వేసుకున్నాను. వాళ్ళు సిగ్గు అనిపించట్లేదండి. అంటే చూడండి ఎవరెవరో ఇండస్ట్రియలిస్టులు పెద్ద వాళ్ళని రాష్ట్రానికి వెళ్ళడం, రాష్ట్రానికి తొందరగా 20 లక్షల ఉద్యోగాలు అన్నాం మనం, తొందరగా దాన్ని ఏర్పాటు చేయాలి. ఇప్పుడు దాదాపు 16,400 చిల్లర డిఎస్సి అంటే టీచర్ పోస్టులు. టీచర్ పోస్ట్ అంటే మామూలు విషయం కాదండి. వాళ్ళకి ఒక రేంజ్కి వెళ్ళిన తర్వాత 1 లక్ష రూపాయలతో మొదలైపోతుంది శాలరీ. తరతరాలు ఇక స్టాండర్డ్ అయిపోయినట్టే. ఒక్కసారి టీచర్ ఉద్యోగం వాళ్ళకి వచ్చిందంటే గడిచిన 5 సంవత్సరాల్లో ఒక్క పోస్ట్ తీయలేదు. లోకేష్ గారు వచ్చిన తర్వాత వెంటనే జరిగిన పనులు ఇవి. మీరు ఇవన్నీ చూడండి, అన్ని డెవలప్మెంట్ కార్యక్రమాలే. ఇక పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు, ఏదో పరిశీలిస్తున్నారు. వీళ్ళు జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు చేయటము, లేకపోతే జగన్మోహన్ రెడ్డిని తిట్టడము, లేకపోతే ఆయన గురించి ఏమైనా తప్పుగా మాట్లాడటము, వాళ్ళ ఇంట్లో ఉన్న మహిళలను తిట్టించడం, ఈ పనులు ఏం చేయట్లేదండి. రాష్ట్రాన్ని ఎలా డెవలప్ చేయాలి మొత్తం ఫోకస్ అంతా దాని మీద ఉంది. చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ. అలాంటి వాళ్ళు పట్టుకుని మరి ఇలాంటి క్రిమినల్ గాళ్ళు బయటకు వచ్చి వాళ్ళని క్రిమినల్స్ అంటామంటే నాలంటోడికి మండదండి. మరి మండితే అవుట్పుట్ ఇలాగే వస్తుంది. అది సార్ పరిస్థితి. జై భీమ్, జై భారత్, జై జయ మహాసేన, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై లోకేష్.